ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో అపూర్వమైన ఒక మంచి నామం అప్రమేయ. అపూర్వమైనటువంటిది నామం, వర్ణనాతీతమైనటువంటిది నామం. శృతులు స్మృతులు ఎన్నో రకాలుగా ఘోషించేటువంటి సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మ పదార్థాన్ని గురించి తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటిది నామం అప్రమేయ. ప్రమాతుం యోగ్య ప్రమేయ అంటే ఇది కొలుచుటకు యోగ్యమైనటువంటిది, కొలవగలము అన్నప్పుడు అది ప్రమేయము అవుతుంది. అప్రమేయ అంటే శృతి ఇలాగా చెప్తుంది. అహం సువే పితరమస్య మూర్ధన్ మమ యోని రప్సహంత సముద్రే తతో వితిష్టే భువనాని విశ్వతామం ధ్యాం వష్మణోపస్మృశ్యామి. ఈ సమస్త బ్రహ్మాండాలంతా వ్యాప్తమై ఉన్నాను నేను. నన్ను కొలిచేందుకు దేనికి తరం కానటువంటిది, అప్రమేయమైనటువంటిది అంటూ శృతి ద్వారా జగదంబ స్వయంగా తెలియచేసినటువంటిది ఈ యొక్క చక్కని కమనీయమైనటువంటి శ్లోకం. అప్రమేయ అనగా కొలుచుటకు, ఇలాంటిది ఇంతవరకు, ఇక్కడి నుంచి ఇంతవరకు ప్రమాణం ఉన్నది, ఇంత బరువున్నది, ఇలాగ వ్యాపించి ఉన్నది అని కొలుచుటకు ఎంత మాత్రము తగనటువంటిది, ముక్కోటి దేవతలకైనా కొలుచుటకు తరం కానటువంటిది, సాధ్యం కానటువంటిది 4 బీజమంత్రాలతో కూడినటువంటి ఈ పవిత్ర నామం సర్వోత్కృష్టమైనటువంటి పరబ్రహ్మాని యొక్క పరతత్వాన్ని గురించి తెలియజేస్తున్నది. పరబ్రహ్మం ఇక్కడ నుంచి ఇంతవరకు వ్యాపించి ఉన్నది, ఇలాగా ఉంటుంది, అలాగా ఉంటుంది అని ఎవ్వరూ ఎప్పటికీ చెప్పలేనటువంటిది. ఆది మధ్యము అంతము లేనటువంటిది పరబ్రహ్మం. అయితే కృపాపూర్ణమైనప్పుడు, భక్తులను అనుగ్రహించాలన్నప్పుడు అప్రమేయమైనటువంటి ఆ దివ్య చైతన్య శక్తి తనంతాను ప్రమేయం చేసుకొని కొలుచుటకు అనుగుణ్యంగా చిన్న రూపంతో, ఏదో ఒక రూపంతో భక్తుని సౌలభ్యం కోసం అనుగ్రహదాయిని అయి కృపను వర్షించేటువంటి తల్లి. అందుచేతనే ఈ జగన్మాత యొక్క అప్రమేయమైనటువంటి వెలుగుని భక్తుడు ఊహించలేడు. అతడు యోగి కాదు, పరమహంస కాదు, జ్ఞాని కాదు, ఏమీ తెలియదు, ఏ విధమైనటువంటి జ్ఞానం లేదు. అమ్మ అమ్మ అంటూ భక్తితో అమ్మను స్మరించడం తప్ప మరి ఏదీ తెలియదు. అనన్యమైన ప్రేమ, అనన్యమైనటువంటి భక్తి. మరి ప్రపంచంలో నాకు ఏది వద్దు, నా అమ్మ మాత్రమే నాకు కావాలి అన్నటువంటి అనన్య భక్తితో ఉన్నప్పుడు అమ్మ యొక్క సౌలభ్యం ఎంత సులభంగా ఉంటుందో ఈ చిన్న కథలో మనం చూద్దాం. ప్రాచీన కాలంలో ఒక మహారాజు గారు సహస్ర చండీ హోమం చేస్తూ ఉన్నారు. సహస్ర చండీ హోమం అంటే ఎంతోమంది పండితులు కావాలి. చాలా పెద్ద హోమం అది. చాలామంది వేద పండితులు ఎన్నో యజ్ఞగుండాలు వేసి ప్రతినిత్యం కొన్ని వేల పారాయణాలు చేస్తూ, ఆ పారాయణాల అనంతరం చండీ హోమం చేస్తూ ఉన్నారు. అపురూపమైనటువంటి హోమం జరుగుతూ ఉన్నది. ఆ దేశపు మహారాజు గారు చాలా గొప్పగా ఈ హోమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎంతోమంది భక్తులు, దేవి భక్తులంతా కూడా ఈ మహాయజ్ఞాన్ని దర్శించాలన్నటువంటి ఉద్దేశ్యంతో ఆ మహాయజ్ఞం కోసం తరలి వస్తూ ఉన్నారు. ఆ యజ్ఞం దర్శించి, ఆ వైభవాన్ని దర్శించి తన్మయులైపోతున్నారు. ఆ మంత్రనాథంతో ఆ పూజలు, ఆ యజ్ఞాలు అవన్నీ మహావైభవపేతంగా ఉన్నది. అదే పట్టణంలో ఒక నిరుపేద భక్తుడుండేవాడు. అతడికి ఏమీ తెలీదు. నిర్మలమైన భక్తితో అమ్మను ప్రేమతో ప్రార్థిస్తూ ఉండేవాడు.
పెరటిలో పూసినటువంటి కొన్ని పుష్పాలతో అమ్మను అలంకారం చేసి ప్రతినిత్యం అమ్మకు పసుపు కుంకుమ నుదుట బొట్టుగా పెట్టి అమ్మ చిత్రపటాన్ని అలంకారం చేసుకొని తాను ఏం భోంచేస్తాడో దాన్ని ఆహారంగా అమ్మకు సమర్పించి నిరంతరం మాతృనామ స్మరణం చేస్తూ మాతృభక్తితో అనన్య భక్తితో భగవద్గీతలో చెప్పినటువంటి అనన్యశ్చింతయంతో మాం అనన్యమైనటువంటి చింతనతో అహరహము ఆ దైవికమైనటువంటి నామస్మరణం చేస్తూ అమ్మవారి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆ పట్టణంలో అందరూ ఈ నిరుపేద భక్తుడైనటువంటి వాడు, పెద్ద విద్యావంతుడు కూడా కాదు, ఏమీ తెలియనటువంటి వాడు, కానీ నిర్మల హృదయుడతడు. ఆ భక్తుని గురించి అందరూ శ్లాఘిస్తూ ఉండేవారు. రాజుగారికి ఇది చాలా ఈర్ష్యకు కారణమైంది. అతడు స్వయంగా ఈ భక్తుని గురించి విన్నాడు. నేను దేవీ భక్తుణ్ణి, రాజుగారు నేను ఇన్ని యజ్ఞాలు చేస్తున్నాను, నేను చాలా చేస్తున్నాను, నేను నిరంతరం ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఇన్ని చేస్తూ ఇన్ని ఆలయాలు కట్టిస్తూ నాకు లేనటువంటి భక్తి ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్నటువంటి భక్తుడు కలుగుతుందా? అమ్మవారు అతన్ని అనుగ్రహిస్తుందా, నన్ను అనుగ్రహిస్తుందా? సహస్ర చండీ హోమం చేసినటువంటి నా మీద తల్లికి అనుగ్రహం ఉంటుంది తప్ప అతడు ఏమి చేయనటువంటి అతని మీద అనుగ్రహం ఉండదు అని మనసులో భావించుకునేవాడు. అలా భావిస్తూ ఉండేవాడు. ఈ బీద బ్రాహ్మణుడికి రాజుగారి హృదయంలో తన పట్ల ఉన్న భావాలు ఏమీ తెలియదు. ఆయనకి అతనికి ఇవన్నీ కూడా అవసరం లేదు. ఈ ప్రపంచంలో దైవాన్ని ధ్యానించేవానికి నా గురించి ఎవరేమనుకుంటున్నారనేటువంటిది అక్కర్లేదు, అవసరమే లేదు. నా గురించి దైవం ఏమనుకుంటుంది అది ఆలోచించాలి. నేను మంచి చేస్తున్నానా, తప్పు చేస్తున్నానా, ధర్మంగా ఉన్నానా, నాలో అహంకారం ఉన్నదా, ఇది ఆలోచించి నా గురించి అమ్మ ఏమనుకుంటూ ఉన్నది, నేను ఎలాగ ప్రవర్తిస్తే అమ్మకు సంతోషాన్ని కలిగించగలను, అమ్మకు సంతోషం కలిగించడమే భక్తుడు చేయవలసినటువంటి పని. అందువలన ఈ నిరుపేదైనటువంటి బ్రాహ్మణుడు నిరంతరం అమ్మని గురించే ధ్యానిస్తూ అమ్మ కోసమే జీవిస్తూ తన పెరటిలో పూసినటువంటి కొన్ని పుష్పాలు మాత్రమే, అతడు పెద్ద పెద్ద బుట్టలతో తామర పువ్వులు అపురూపమైన పుష్పాలన్నీ తెచ్చి దైవాన్ని పూజించలేడు. రాజుగారు బంగారపు కమలాలతో పూజిస్తున్నాడు. ఈ నిరుపేద తన దొడ్లో పూసినటువంటి 2-3 పుష్పాలతో దేవిని పూజించగలడే కానీ బంగారు కమలాలు అతడు ఎక్కడి నుంచి తీసుకురాగలడు? కానీ జగదంబకు ఏమిష్టమో ఇక్కడ మనకి కథలో స్పష్టంగా గోచరిస్తుంది. సహస్ర చండీ యజ్ఞం మహావైభవంగా కొనసాగుతూ ఉన్నది. అవి నవరాత్రి దినాలు. ఈ పేద బ్రాహ్మణుడు ప్రతిరోజు తనకు ఏది లభించి ఉన్నదో ఆ కొద్దిపాటి రొట్టెను కాల్చి ఎండిపోయిన ఆ రొట్టెనే అమ్మకు నైవేద్యంగా పెట్టి తాను స్వీకరించేవాడు. ఎప్పుడు అమ్మ పాటలు పాడుకుంటూ అమ్మ నామ సంకీర్తనం చేస్తూ అమ్మ జపం చేసుకుంటూ అలా అతడు కాలం గడుపుతూ ఉన్నాడు. రాజుగారు ముందు భక్తులందరూ ఈ పేద బ్రాహ్మణుడి యొక్క నిర్మల భక్తిని గురించి శ్లాఘిస్తూ ఉన్నప్పుడు రాజుగారి హృదయం ఈర్ష్యతో భగభగలాడింది. ఆయన హృదయం తట్టుకోలేకపోయింది. ఈ భక్తులందరూ తన భక్తిని గురించి పొగడాలని రాజుగారు కోరుకున్నారు. అయితే ఆ నవరాత్రి దినాలలో ప్రతినిత్యం ఈ పేద బ్రాహ్మణుడు అమ్మవారి పటం దగ్గర నివేదించినటువంటి ఆ ఎండిపోయినటువంటి రొట్టెలు ఎవరో వెళ్ళి అపహరించుకొని వెళ్తున్నట్లుగా అతనికి అర్థమైంది. అతడు కన్నులు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ రొట్టెలు అక్కడ ఉండడం లేదు. ఎవరో ప్రతిరోజు వచ్చి ఈ రొట్టెలు అపహరించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కరోజైనా సరే ఈ దొంగను మనం పట్టుకోవాలి అని ఆ భక్తుడు ఒకరోజు నిరీక్షిస్తున్నాడు. ఒక పేదరాలు చాలా బీదరికంతో కష్టపడుతున్నట్లుంది, తనకంటే బీదరికంతో ఉన్నది. ఆవిడ వచ్చి ఆ పూజా మందిరం దగ్గర పెట్టినటువంటి ఆ రొట్టెని తీసుకొని పరిగెత్తసాగింది. అయ్యో, ఇది చాలా కఠినంగా ఉన్నది రొట్టె, దీన్ని ఎలా తింటుంది, చాలా నిర్భాగ్యురాలుగా ఉన్నది నాకంటే కూడా
అందుకని దేవునికి దీపం పెట్టేదానికి ఉన్నటువంటి కొద్దిపాటి నెయ్యిను ఆ రొట్టె మీద వేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ నేతిని తీసుకొని ఆమె వెంట పరిగెత్తసాగాడు. ఆవిడ ఎంత దూరం పరిగెత్తుతున్నా అందుబాటులోకి రాలేదు. చివరికి మిక్కిలి వేగాన్ని పెంచి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఈ రొట్టె నువ్వు తినలేవు తల్లి, ఇదిగో కొంచెం ఈ నెయ్యి వేసుకో, నేను కూడా నీకంటే బీదవాడినే, కానీ నువ్వు నాకంటే ఇంకా నిర్భాగ్య స్థితిలో ఉన్నట్లున్నావు, ఈ నెయ్యి తీసుకోమంటూ ఆ నేతిని ఆవిడకి ఇచ్చాడు. అప్పుడు ఆ బీదరాలు తన స్వరూపాన్ని విసర్జించి దేవిగా ప్రత్యక్షమైంది. ఇన్ని రోజులు తన రొట్టెలను దొంగతనం చేస్తున్నది ఎవరో ఆ నిర్భాగ్యుడైనటువంటి పేదవానికి అర్థమైంది. దేవికి మహారాజు గారు సహస్ర చండీ హోమంలో అనేక రకాలైనటువంటి మధుర ఆహారాలు నివేదిస్తున్నారు. బంగారపు కమలాలతో పుష్పాలతో పూజలు చేస్తున్నారు. ఎన్నో వేద మంత్రాలు, ఎన్నో పూజలు, యజ్ఞాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. కానీ అమ్మవారు ఈ నిరుపేదైనటువంటి భక్తుని ఇంటికి వచ్చి అతడు చేసినటువంటి ఎండిపోయినటువంటి రొట్టెను తాను తీసుకుని వెళ్ళి దాన్ని ప్రతినిత్యం తాను స్వీకరిస్తూ ఉన్నది. అనన్యమైనటువంటి భక్తికి తల్లి వశ్యురాలు. అందుకే ఇక్కడ అప్రమేయ అన్నటువంటిది ఎవ్వరికీ ఎన్నటికీ కొలవడానికి సాధ్యం కానటువంటిది, ఎన్నటికీ అంతుబట్టనటువంటిది. ఆ వెలుగు అపూర్వమైనటువంటిది, నామం రూపరహితమైనటువంటిది ఆ పరబ్రహ్మం. ముక్కోటి దేవతలకు కూడా కొలుచుటకు సాధ్యం కానటువంటిది, అనంతమైనటువంటిది ఆ పరబ్రహ్మ చైతన్య శక్తి. అనంత కోట్ల జ్యోతిర్మయ మండలాలన్నిటినీ వ్యాప్తమైనటువంటి తన తేజోమయ శక్తితో విరాజిల్లునటువంటిది పరబ్రహ్మ స్వరూపిణి, అప్రమేయురాలు, కొలుచుటకు ఎవ్వరికి ఎన్నటికీ శక్యం కానటువంటిది. అయితే భక్తితో భక్తుడు పిలిచినప్పుడు అతనికి ఏమి పెట్టడానికి లేకపోయినా తన పెరటిలో ఉన్నటువంటి 2 పుష్పాలు సమర్పించిన మిక్కిలి ప్రీతితో ఆ పూజను స్వీకరించే మనస్సు కలిగినటువంటిది అప్రమేయమైనటువంటి దైవశక్తి. అది దైవశక్తి. ఎవ్వరం కొలవలేం, ఎవ్వరం తెలుసుకోలేం. ముక్కోటి దేవతలకే తరం కానటువంటిది, బ్రహ్మాదులకే తరం కానటువంటిది ఆ శక్తి. అయితే ఆ శక్తి భక్తునికి అందుబాటులోకి వస్తుంది, కరిగిపోతుంది, కారుణ్యం వహిస్తుంది, ప్రేమతో నువ్వు ఏది పెట్టినా స్వీకరిస్తుంది, అనుగ్రహాన్ని చూపిస్తుంది, దయను వర్షిస్తుంది. ఆ దయను వర్షించేటువంటి దివ్యత్వాన్నే వసిన్యాది వాగ్దేవతలు ఈ పవిత్రమైనటువంటి లలితా రహస్యనామ సహస్రాలలో అప్రమేయానంటూ కీర్తించారు. అమ్మా, నువ్వు ఎవ్వరికీ అంతుపట్టనటువంటి దానవు, వర్ణించుటకు తరం కానటువంటి దానవు. దేవి సూక్తంలో ఇలా చెప్తుంది, అహమేవ స్వయం విధం వదామి జుష్టం దేవేభిరుత మానుషేభిః యం కామయేతం తముగ్రం కృణోమి తం బ్రహ్మాణం తం ఋషిం తం సుమేధాం. అమ్మవారు స్వయంగా ఇలాగ చెప్తున్నది దేవి సూక్తంలో, నా అనుగ్రహం కలిగితే ఒక్క క్షణంలో బ్రహ్మజ్ఞానిగా తం బ్రహ్మాణం బ్రహ్మజ్ఞానినిగా చేస్తాను, బ్రహ్మస్వరూపుడిగా వనరిస్తాను, తం ఋషినిగా వనరిస్తాను, మేధస్సును కలిగినటువంటి ప్రజ్ఞావంతుడిగా నేను వాళ్ళను ఒకే ఒక క్షణంలో అనుగ్రహం కలిగితే వాళ్లకు బ్రహ్మజ్ఞానిగా, ఋషిగా, మేధో శక్తిని పొందినటువంటి ప్రజ్ఞాశీలవంతుడిగా తల్లి తన కృపను ప్రసాదించి అలాంటి వారిగా వనరిస్తుంది. ఒక్క క్షణం చాలు. అయితే ఆ అనుగ్రహం పొందడానికి బహుకోట్ల జన్మల కృషి కావాలి. సాధన సంస్కారం లేకుండా ఎవ్వరికీ సాధ్యం కాదు. బహుజన్మల పుణ్యాలు ఉన్నప్పుడే ఈ జన్మలో సాధన సాధ్యమవుతుంది. సాధన చేయాలనిపించదు మనిషికి. సాధన ఎవరినైతే వరిస్తుందో వారిని జగదంబ అనుగ్రహిస్తుంది. సాధన వరించాలి, నేత్రాలు మూతపడాలి,
అంతరంగం లోపలికి వెళ్ళాలి. అమ్మ కోసం లోపల వెతకాలి. అమ్మ కోసం ఎప్పుడు బయట వెతుకుతున్నాం. ఈ బ్రాహ్మణుడిలాగా, ఈ భేద బ్రాహ్మణుడిలాగా బయట కాకుండా లోపల వెతకాలి. అన్నీ కూడా పంచకర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు నిశ్శబ్దం కావాలి. అంతరంగం లోపలికి వెళ్ళి ఎవరైతే వెతుకుతారో అప్రమేయమైనటువంటి వెలుగు, అనంతమైనటువంటి దివ్య తేజస్సు, వర్ణనాతీతమైనటువంటి చైతన్య శక్తిని తన అంతరంగంలో భక్తుడు సాక్షాత్కరించుకోగలడు. వసిన్యాది వాగ్దేవతలు ఇలాంటి కృప అందరూ పొందాలినని జగన్మాతను ఈ మంత్రరాజంతో కీర్తించారు. అప్రమేయ అన్నటువంటి ఈ యొక్క నామం 4 బీజమంత్రాలు కలిగినటువంటిది. అప్రమేయము, అఖండము, పరబ్రహ్మము అయినటువంటి దేవి ఆ భేద బ్రాహ్మణుని ఏ విధంగా అనుగ్రహించి అతనికి మోక్షాన్ని ఇచ్చి అప్రమేయమైనటువంటి తన స్వరూపాన్ని పరిమిత రూపంగా చేసుకొని ఒక దివ్య రూపంతో దర్శనం ప్రసాదించి అతనిని మణిద్వీపానికి తీసుకుని వెళ్ళిపోయింది. అలాంటి కృప అందరి మీద వర్షించాలని అమ్మ పాద పద్మాలను భక్తితో వేడుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.